అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్ కరీం అమ్మాబాద్ ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, మనందరి సృష్టికర్త, సర్వేశ్వరుడు, యెహోవా దేవుడు, భగవంతుడుగా పిలువబడుతున్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి జనసేన పార్టీ ప్రముఖులు, పెద్దలు శంకర్ గౌడ్ గారు, లక్ష్మణ్ గౌడ్ గారు, అదేవిధంగా హరిప్రసాద్ గారు, నగేష్ గారు, ముఖరం గారు, వాజిద్ గారు, ఇతర పెద్దలు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం. దీని అర్థం ఏంటంటే సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి దైవం యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. పార్టీ అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ పవిత్ర రమజాను మాసాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఉపవాసాలు పాటిస్తున్నారు. రంజాన్ దాదాపుగా ముగిసిపోవడానికి కేవలం 3 రోజులు మాత్రమే ఉందండి. మరి ప్రతి సంవత్సరం కూడా జనసేన పార్టీ తరపు నుండి ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి జిల్లాల్లో కూడా. మరి ముఖ్యంగా ఈ పవిత్ర మాసం రమజాన్ ఏదైతే ఉందో, రమజాన్ అనగానే ప్రజలకు గుర్తొచ్చే విషయం ఏంటంటే హలీం బాగుంటుందండి, దలీం బాగుంటుందండి, దహివడలు చేస్తుంటారు, ఆ బజ్జీలు పకోడీలు చేస్తుంటారు, బిర్యానీ, పలావులు, పత్తర్ గోష్ అనేసి ఈ విధంగా రకరకాల వంటకాల గురించి మాట్లాడుతుంటారు. వాస్తవంగా రమజాన్ అంటే ఈ రకరకాల డిషెస్ కోసం మాట్లాడుకోవడం కాదండి. రమజాన్ అంటే సృష్టికర్తైనటువంటి దైవంతో దాసుడు ఎలా దగ్గరైపోవాలి, దాసుడు చేసినటువంటి పాపాలకు ఎలా స్వస్తి చెప్పాలి, దాసుడు ఆ భగవంతుణ్ణి ఎలా ప్రసన్నుడు చేయాలని తెలుసుకునేటటువంటి మాసమే రమజాన్. ఈ మాసం అంటే ఈరోజు రకరకాలుగా ఓల్డ్ సిటీలో మనం చూస్తున్నాం, డిషెస్ కనిపిస్తుంటాయి. చాలా హ్యాపీగా వెళ్ళి ఆ పిస్తా హౌస్ అలీం అనేసి, దహివడాలు అనేసి, పత్తర్కా గోష్ అనేసి వెళ్తుంటారు. అది కాదండి. రమజాన్ అంటే తోటి మానవులు ఆకలి దప్పికల గురించి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ధనవంతుడైనటువంటి ప్రతి వ్యక్తి 2.5% జకాత్ని చెల్లించాలి, పేదవారిని ప్రేమించాలని ఇక్కడ రమజాన్ అనే మాసం అనేది ఏర్పడుతుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు. ఏం చెప్పారంటే, ఏ వ్యక్తి అయితే కేవలం ఆకలి దప్పికలతో ఉపవాసం ఉంటాడో, చెడు చేస్తాడో, చెడు చూస్తాడో, ఆ వ్యక్తి ఉపవాసం రేపు జడ్జిమెంట్ డే రోజు అతని ముఖానికేసి కొట్టడం జరుగుతుందని చెప్పారు. కాబట్టి ఉపవాసం అంటే మనిషి యొక్క వ్యవహారం, చేతులకు, నోటికి, చెవులకు, అదేవిధంగా తన మనస్సు కూడా ఉపవాసం ఉందని ప్రవక్త వారు చెప్పారు. కాబట్టి మనిషిలో ఒక మంచి పరివర్తనం తీసుకురావడానికి ఉపవాసాలు అనేవి ఉంటాయి. చూడండి, ఖురాను అనేటటువంటి గ్రంథం పవిత్ర మాసం రమజాన్లో అవతరించింది. కాబట్టి దీనికి కృతజ్ఞతగా దాసుడు 30 రోజుల పాటు ఉపవాసాలు పాటిస్తారు. ఉపవాసాలు దైవం చెప్పాడు, ప్రవక్త వారు చెప్పారని పాటిస్తున్నారు. అయితే సైంటిఫిక్ కోణంలో కూడా ఈ ఉపవాసాలకు చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయండి. చూడండి, యాసినోరి ఓసూమి అనేటటువంటి జపానీస్ సెల్స్ బయాలజిస్ట్ ఉన్నాడు, కణాల శాస్త్రవేత్త. ఇతడు ఒక మెకానిజంని కనుగొన్నాడు. డిస్కవరీ ఆఫ్ మెకానిజం ఫర్ ఆటోప్యాజీ అంటారు. ఆటోప్యాజీ అనేది గ్రీకు పదం, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే సెల్ఫ్ ఈటింగ్ అనే అర్థాలు వస్తాయి. అంటే ఒక వ్యక్తి 13 నుండి 14 గంటల వరకు ఏమి తినకుండా, ఏమి తాగకుండా, మంచినీళ్ళు కూడా తాగకుండా, నోటిలోని లాలాజలాన్ని సైతం మింగకుండా ఉన్నట్లయితే అప్పుడు మన బాడీకి ఎనర్జీ అవసరం ఏర్పడుతుంది. అప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే, ఎనర్జీ ఏర్పడినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి క్యాన్సర్ సెల్స్ ఉంటాయి, బ్యాడ్ సెల్స్ ఉంటాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వీటికి వ్యతిరేకంగా పోరాడుతుంది. దీనినే ఆటోప్యాజీ అంటారు. ద డిస్కవరీ ఆఫ్ మెకానిజం ఫర్ ఆటోప్యాజీ. ఈ సిద్ధాంతాన్ని జపానీస్ సెల్స్ బయాలజిస్ట్ అయినటువంటి యాసినోరి ఓసూమి కనుగొన్నందుకు అతనికి 2016 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఒక సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ని దేవుడు మన యొక్క శరీరంలో పెట్టేశాడు. ఈ ఉపవాసాల వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ పవిత్ర రంజాన్ సందర్భంగా మానవాళికి ఇస్లాం మరియు ఖురాన్ ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? ఖురాన్లోని 22 టైమ్స్ 22 సందర్భాల్లో ఒక పదం వాడబడిందండి. ఆ పదాన్ని అరబీలో యా అయ్యుహన్నాస్ అని చెప్పారు. యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరి వ ఉన్సా వజఅల్నాకుం షుఊబన్ వ కబాయిల లితారఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. ఓ మానవులారా 22 టైమ్స్ వాడబడింది. ఓ మానవులారా, మీరంతా కూడా ఆదాం హవ్వ సంతానం. ఈ ప్రపంచంలో ఈ భూమిపై ఇప్పుడు 750 కోట్ల మంది జనాభా ఉన్నారు. కానీ పూర్వం ఈ భూమిపై ప్రభవించింది, వచ్చింది ఎవరంటే ఆదాం మరియు హవ్వ. ఆదాం హవ్వ సంతానమే సమస్త మానవాళి. చూడండి,
మానవులంతా కూడా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులు, రక్త సంబంధికులను ఖురాన్ చెప్తుంది. వీరిని ఆదం హవ్వ సంతానమే, వీరంతా పిల్లలండి అని ఖురాన్ అంటుంది. ఇదే విషయం బైబిల్లో ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని బైబిల్ అంటుంది. బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనంలో ఆడమ్ అండ్ ఈవ్, ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టను అని ఉంటుంది. ఇదే విషయం మహాభవిష్య పురాణంలో ప్రతిసర్గ పర్వం 4 మంత్రం 10 నుండి 20లో ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా, ఆదాము హవ్వ సంతానమే సమస్త మానవాళి అని ఉంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉంటున్నటువంటి ప్రతి మానవుడు కూడా ఆదాం హవ్వ సంతానం, పరస్పరం సహోదరులు. అందుకే చూడండి, ఒక రామ్ రహీం అని 2 వ్యక్తులు ఉన్నారు, చాలా మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు. రామ్ వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగిపోయింది, రహీం తెలిసిపోయింది, హాస్పిటల్లో అడ్మిట్ చేయించారు, విపరీతమైనటువంటి బ్లీడింగ్ పోయింది, బ్లడ్ పోయింది. అప్పుడు డాక్టర్ గారు అన్నారు ఇతనికి బ్లడ్ ఎక్కించాలి. రహీం యొక్క బ్లడ్ ఓ పాజిటివ్, రామ్ యొక్క బ్లడ్ కూడా ఓ పాజిటివ్. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారు, ఇతన్ని బ్లడ్ ఎక్కించాలంటే లేదు లేదు నువ్వు ముస్లిం కదా, హిందూకి ఎలా బ్లడ్ ఎక్కిస్తామని ఏ డాక్టర్ కూడా అడగరు. డాక్టర్ చూస్తారు ఇతని యొక్క బ్లడ్ గ్రూప్ ఏంటో, కానీ రిలీజన్ గ్రూప్ని చూడడం జరగదు. ఈరోజు అలాంటి విచక్షణ అనేది మనం మన యొక్క ప్రాంతాల్లో చూడడం చాలా విచారకరమైన విషయం. మొహమ్మద్ ప్రవక్త వారు చెప్పారు, నీ పొరుగువాడు ఆకలిగా ఉండి నీవు మాత్రం కడుపు నిండా భుజిస్తే నువ్వు ముస్లిం కాజాలు అని చెప్పారు. పొరుగువారు అని చెప్పారే తప్ప పొరుగు ముస్లిం అని మొహమ్మద్ ప్రవక్త వారు చెప్పలేదు. భూలోక వాసులపై కరుణ చూపండి, పరలోక వాసి మీపై కరుణ చూపుతారని మొహమ్మద్ ప్రవక్త చెప్పారు. భూలోక ముస్లింలపై కరుణ చూపండి అని మొహమ్మద్ ప్రవక్త వారు ఎక్కడా కూడా చెప్పలేదు. అందుకే చూడండి, హైందవ వాంగ్మయం అంటుంది సర్వే జనో సుఖినో భవంతు అని చెప్పింది తప్ప సర్వ హిందూ సుఖినో భవంతు అని మనం అర్థం చేసుకుంటే అది మన మూర్ఖత్వం. మానవ సేవే మాధవ సేవ అని చెప్పారే తప్ప మానవ సేవే హిందూ సేవ అని ఎక్కడ కూడా చెప్పబడలేదు. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు అని చెప్పారు తప్ప నిన్ను వలని పొరుగు క్రైస్తవుని ప్రేమించు అని యేసుక్రీస్తు వారు కూడా చెప్పలేదు. ఇదే విషయం గీతాశాస్త్రం 13వ అధ్యాయం 14వ శ్లోకంలో ఉంటుంది, అద్వైష్ట సర్వభూతానా మైత్రి కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడు, అహంకార మమకారములు లేనివాడు, సుఖ దుఃఖముల యందు సమభావము కలిగిన వాడు నాకు ఇష్టుడని గీతాశాస్త్రం అంటుంది. గీతాశాస్త్రంలోని 5వ అధ్యాయంలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవాశ్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయము కలిగి ఉన్న బ్రాహ్మణుని యందును, గోవునందును, ఏనుగునందును, కుక్కనందును, కుక్క మాంసం వండుకొని తిని చెండాలు యందును సమదృష్టి గలవాడే జ్ఞాని అని మన గీతాశాస్త్రం అంటుంది. కాబట్టి సోదరులారా, 3 గ్రంథాలు ముక్త కంఠంతో చెబుతున్నాయి మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులు, రక్త సంబంధికులు. ఒక దాసుడు ఎలా ఉండాలంటే తోటి మానవుల్ని ప్రేమించినప్పుడే అతడు నిజమైనటువంటి భక్తుడు అవుతాడని మన గ్రంథాలు, మన పూర్వీకులు, మన మహనీయులు అందరూ ఇదే సందేశం ఇచ్చారు. जो आज इफ्तार के मौके पर यहाँ पर जो जनसेना पार्टी के जानिब से जो इंतज़ाम किया गया है, मेरे सभी भाइयों को मैं इस्लामिक तरीके से इस्तेमाल करता हूँ। माशाल्लाह आज जो है हमारे जनसेना पार्टी के तरफ से जो इफ्तार का इंतज़ाम किया गया है, जिसमें हम धार्मिक किताबों से जो मैं आपके सामने श्लोकास पढ़कर सुना हूँ, सारे इंसान एक ही माँ बाप के औलादों में से है और हम सब एक है। हमको पैदा करने वाला वो रब ईश्वर भी एक है। इस पैगाम को नहीं जानने की वजह से आज हमारे सोसाइटी में ऐसे पॉलिटिक्स हो रहे हैं मजहब के नाम पर, जात पात के नाम पर, और जो है कई इस तरीके से जो है पॉलिटिक्स हम देख रहे हैं। लेकिन यहाँ पर जितने भी लोग बैठे हुए हैं अपना जॉब का पैसा खर्चा करके इस प्रोग्राम में आए हुए हैं और अपना जॉब का पैसा खर्चा करके प्रोग्राम्स करते हैं और जीरो बजट पॉलिटिक्स को यहाँ पर इंट्रोड्यूस किया गया है। ये बहुत काबिल तारीफ की बात है। और हमारे श्री पवन कल्याण सर, जो जैसा कि आपके सामने बात बताया गया है कि 25 लाख रुपये जो है एजुकेशन के लिए, माइनॉरिटी के लिए 2 दिन पहले जो है आप फराहम किए। और इसी तरीके से आप कभी भी कहते हैं आप मजहब को मत देखो, आप जो मजहब में पैदा हुए उस मजहब की जो है मोहब्बत करो, प्यार करो और दूसरे मजहब को जो है रेस्पेक्ट देना सीखो। ये जो है हमको यहाँ पर सिखाया जा रहा है। इस पार्टी के इफ्तार पार्टी के मौके पर यहाँ पर जो कई हमारे हजरात यहाँ पर आए हुए हैं, ये सारे लोगों का जो है एक ही मैं मैसेज देना चाहता हूँ। आज हमारे हिंदुस्तान में, आज हमारे स्टेट्स में तेजी से जो है नफरतें फैल रहे हैं,
तेजी से जो है दुश्मने पहल रहे हैं। आज हम देख रहे तो एक दूसरे को देखकर जो है मजहब के नाम पर और जो है जात पात के नाम पर जो निचले किस्म के जो लोगों को इस तरीके से देखा जा रहा है, ये तमाम चीज़ों को जो है हम छोड़ना है और हम सब मिलकर रहना है। आज हमारे इंडिया के हालत बहुत नाजुक है, हमारा जो जीडीपी है, हमारा जो है यहाँ के जो हालत है तेजी से जो है बिगड़ रहे, इस बिगड़ को खत्म करने की है वो जिम्मेदारी यहाँ पर जो भी बैठे हुए हम सबके ऊपर जिम्मेदारी है। ఇక్కడ ఉన్నటువంటి సోదరులు, వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే నేను ఒక విషయం చెప్పాను, ఇక్కడ ఉన్నటువంటి సోదరులు నేను ఒక విషయం గమనించాను. అదేంటంటే వారు తమ ఖర్చుతో వస్తారు, తమ డబ్బుల నుండి ఖర్చు పెడతారు, అదేవిధంగా దేన్ని కూడా ఆశించరు. ఇక్కడ ఆశిస్తున్నారంటే కేవలం సమాజంలో మార్పు కోసం ఆశిస్తున్నారు. నేను ఒక మనిషిగా పుట్టాను, నేనేం చేయాలి, నాలో నేను నా సమాజానికి నేనేం చేయాలి, ఎలా ఉపయోగపడాలని మార్పు కోసం ఉన్నటువంటి సోదరులు. కాబట్టి ఈ మార్పులో నేను కూడా ఒక భాగస్వామిగా ఇక్కడికి రావడం జరిగింది. చూడండి, సమాజంలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. మొదటి రకం వారు ఎవరు అంటే నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలని కోరుకునేవారు. ఉదాహరణకు ఎవరు, వీరే కరోనా వైరస్ లాంటి వారు. సమాజంలోని రెండో రకం వారు ఎవరంటే నేను బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలని కోరుకునేవారు. వీరు ఎవరంటే ఒమిక్రాన్ వైరస్ అని చెప్పవచ్చు. ఇక సమాజంలో మూడో వారు ఎవరంటే నేను ఏమైపోయినా పర్వాలేదు, నా సమాజం బాగుండాలని కోరుకునేవారు. మన పవన్ కళ్యాణ్ గారు, మన జన సైనికులు ఎక్కడ ఉన్నా కానీ భాయ్ నీకేంటి లాభం, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, నా సమాజం కోసం నేను వచ్చాను, నా భారతదేశం, నా రాష్ట్రం, నా ప్రజలకు నేను ఏమైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచన, ఇంతకంటే మించిన ఆలోచన ఇంకేం కావాలి ఒకసారి ఆలోచించండి. ఈరోజు సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఒక సలహా ఇవ్వడానికి ఒక సలహా ఇవ్వాలన్నా అతడు ఫీజు తీసుకున్నాడు, ఒక సలహా ఇవ్వాలన్నా స్వార్థంగా ఆలోచిస్తున్నాడు. కానీ ఇక్కడ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భయ్ నా సమాజం కోసం నేనేమైనా చెయ్యాలి అనేటటువంటి ఆలోచన మనకి కనిపిస్తుంది. కాబట్టి దైవం వీరందరినీ కూడా సన్మార్గంలో నడిపించుగాక, అదేవిధంగా మనమంతా కలిసి కట్టుగా ఉండేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఎందుకంటే ఐక్యమత్యమే మహాబలం, ఓడిపోతే విడిపోతారు, కలిసి ఉంటే కలదు సుఖం. జై హింద్.